మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు అమెరికా అధికారికంగా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలేంటి, మరియు పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రానున్న దీపావళిని ఉద్దేశించి బాణసంచాపై నిషేధం విషయంలో వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు పర్యావరణ సంబంధిత అంశం గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎవరి ఆధ్వర్యంలో వార్తలకు వచ్చింది, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు భారతదేశంలో జాతీయ నదిగా గుర్తింపు పొందిన గంగా నదికి సంబంధించి గంగా ఉత్సవ సంబరాలు నిన్నటితో ముగిశాయి. దానికి సంబంధించిన అంశాలు ఏంటి, అసలు ఎందుకు గంగా ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తారు, మరియు దీంతో పాటు ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ రోజున జరుగుతున్న వర్చువల్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన అంశాలు ఏంటి, మరియు దాంతోపాటు ఈరోజు ఏడీబీ రుణాలకి సంబంధించి వార్తలు నిలిచిన మేఘాలయ రాష్ట్రం, మరియు భారతదేశం నేపాల్కి చేస్తున్న ఆర్థిక సాయం దేనికోసము, మరియు వీటితో పాటు సెక్స్ వర్కర్స్కి ఈరోజు రేషన్ సంబంధిత అంశం విషయంలో ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలవడం జరిగింది. మరియు వీటితో పాటు పినాకా డిఫెన్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పినాకా మరియు రఫేల్ యుద్ధ విమానాలు, వీటికి సంబంధించిన అంశాలు ఏంటి, మరి వీటితో పాటు వార్తలు నిలిచిన ప్రముఖులు, మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభమైన వర్చువల్ కాన్ఫరెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో పేరులోనే ఉంది, పెట్టుబడులకి సంబంధించిన ఒక సదస్సు. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో 2 దేశాలకు సంబంధించిన సమావేశాలైనా, ఈవెన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలైనా, G20 కాన్ఫరెన్సెస్ అయినా ఏవైనా కూడా మనం వర్చువల్ గానే చూస్తున్నాం. సో ఇలాంటి ఒక వర్చువల్ కాన్ఫరెన్సెస్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంభం కాబోతున్నాయి. ఎవరి అధ్యక్షతన అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. సో ఈ కాన్ఫరెన్స్ ఏంటి, ఒక సదస్సు పేరేంటి, వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనొచ్చు. సో అలా పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్సెస్ ముఖ్యంగా భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత అంశాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు కావాలి. ఈరోజు ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా కూడా విదేశీ పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్. అలాంటి విదేశీ పెట్టుబడులను మనం ఆకర్షించాలంటే వారికి మనం ఇచ్చే ప్రోత్సాహకాలను చూపించాలి. అలాంటి ప్రోత్సాహకాలు భారతదేశం మీకు ఇలాంటి అవకాశాలు ఇస్తుంది, మా దేశంలో మీరు పెట్టుబడులు పెడితే ఇలాంటి అవకాశాలు మీకు కలుగజేస్తున్నాం, ఇటువంటి ప్రోత్సాహాలు ఇస్తాం, ఇటువంటి సబ్సిడీలు ఇస్తాం, ఇలాంటి పబ్లిక్ సంబంధిత అంశాలు కానివ్వండి, లేదా ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల సులభతరమైన అనుమతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తారు. సో అలాంటి కాన్ఫరెన్స్ ఈ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. సో 6 గంటలకు కాబట్టి సాయంత్రం ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు దేశ ప్రధాని గారు, ఏ రకంగా పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతోంది, ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు ప్రపంచ దేశాలకు, ఇవన్నీ అంశాలు కూడా మనకి ఈరోజు ఈవినింగ్ తెలుస్తాయి. అండ్ ఇంకొకటి, ఈ గ్లోబల్ వర్చువల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్ ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అంటారు. సో ఏ మంత్రిత్వ శాఖ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ. ఎందుకంటే పెట్టుబడులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో వస్తాయి. ఎందుకంటే దేశంలోకి వచ్చే పెట్టుబడులు అంటే ఆర్థిక పరమైన అంశం. అండ్ ఇంకొక సంస్థ నేషనల్
ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి అంటాం దీన్ని. సో జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి. సో అలా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది 2015 నుండి అమల్లోకి వచ్చింది. ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ వర్చువల్ కాన్ఫరెన్స్, వర్చువల్ సమ్మిట్ అనేది, రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో రేపటి క్లాస్లో ఏం చేస్తామంటే ఇందులో ప్రధానమంత్రి గారు ఎలాంటి అంశాలను ప్రసంగించారు, సో ప్రధానమంత్రి గారి అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఇందులో తీసుకున్న గైడ్లైన్స్ ఏంటి, ఇందులో తీసుకున్న ఆలోచనలు కానివ్వండి, ఇందులో ఎలాంటి అంశాలు వార్తలకు వస్తాయో చూడాలి. సో ఇదొకటి యాడ్ చేసుకోండి ఈ రోజున జరగబోతున్న సమావేశము. అండ్ నెక్స్ట్, భారతదేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన అంశం మోస్ట్ ఇంపార్టెంట్. రఫేల్ యుద్ధ విమానాలు చూసాము. సో ఇక్కడే రెండు కలుపుతాను, రక్షణ సంబంధిత అంశం కాబట్టి. రఫేల్ యుద్ధ విమానాలు మనం చూసాము లాస్ట్ జూలై 29th భారతదేశంలో మొట్టమొదటిసారి రఫేల్ యుద్ధ విమానాలు 5 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్కి చేరుకున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, రఫేల్ యుద్ధ విమానాల గురించి తరచు మీకు చెప్తున్నాను. అవి తయారు చేస్తున్న సంస్థ ఏంటి, ఏ దేశం నుండి భారతదేశానికి వస్తున్నాయి, ఎన్ని విమానాలు రాబోతున్నాయి, ఆ 36 విమానాలకు సంబంధించి, యుద్ధ విమానాలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, అందులో వచ్చిన వివాదాలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. సో దసో కంపెనీ, ఫ్రాన్స్ వేదిక ఉన్న దసో కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ విమానాలను తయారు చేస్తుంది. సో అలాంటి 5 యుద్ధ విమానాలు ప్రస్తుతం మనము ఉన్న పరిస్థితుల్లో చైనా మరియు పాకిస్తాన్తో రక్షణ పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఈ 5 విమానాలను జూలై 29కే తెప్పించుకోవడం జరిగింది. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా అదంతా కార్యక్రమం చూసాము. సో అలా ఆల్రెడీ సైన్యంలో చేరిన 5 విమానాలకి తోడు నిన్నటి రోజున, బుధవారం రోజున మరొక 3 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశంలో అడుగుపెట్టాయి. గుజరాత్లోని జామ్నగర్ వైమానిక స్థావరం దగ్గర, గుజరాత్లోని జామ్నగర్ వైమానిక స్థావరం మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వైమానిక రంగంలో సేవలు ఇవ్వడానికి ఏ నిమిషంలో ఎలాంటి విపత్కర పరిస్థితి వస్తుందో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం చైనా చాలా వరకు కూడా భారతదేశంపై శత్రుత్వాన్ని పెంచుకుంటోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా, చాలా దేశాలు చైనాకి వ్యతిరేక పనిచేస్తున్నాయి. అంతెందుకు ప్రస్తుతం జరుగుతున్న మలబార్ ఏవైతే సైనిక విన్యాసాలు ఉన్నాయో, మలబార్ నావికా సైనిక విన్యాసాలు ఈ సంవత్సరం నుండి ఆస్ట్రేలియా చేరడం కూడా చైనా జీర్ణించుకోలేకపోతుంది. వారికి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేస్తుంది. అలా చైనాకి వ్యతిరేకంగా మనం చేస్తున్న కార్యకలాపాలు కానివ్వండి, ఏ నిమిషంలో ఎలాంటి అంశం వస్తుందో, అందులోనూ అమెరికాలో ఎన్నికలు కానివ్వండి, ఎలాంటి ప్రభుత్వం వస్తుంది, ట్రంపే కొనసాగుతాడా, మనకి బైడెన్ వస్తారా, ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే సైలెంట్ గానే ఉంది. కానీ ఏ నిమిషంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సౌకర్యాలను చేకూర్చుకోవాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనం తరచు చెప్తున్నాను. సో రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో డిఆర్డిఓ మోస్ట్ ఇంపార్టెంట్ గడిచిన 40 రోజుల్లో చాలా ప్రయోగాలు చేసింది. తరచు చూస్తున్నాం. శౌర్య మిసైల్ ప్రయోగం కానివ్వండి, బ్రాహ్మోస్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, రుస్తోమ్ 2 కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మరియు రుద్రం 1 యాంటీ రేడియేషన్ మిసైల్, మరియు దాంతోపాటు ఇటీవల ఇండియన్ నేవీ వారు చేస్తున్న ప్రయోగాలు కానివ్వండి, అలా యాంటీ షిప్పింగ్ మిసైల్స్ కానివ్వండి, అలా ఐఎన్ఎస్ ప్రభలు, ఇలాంటి అంశాలు తరచూ చూస్తున్నాం. మరియు వాటితో పాటు నావల్ ఎక్సర్సైజ్ చూస్తున్నాం. అలా రక్షణ సంబంధిత అంశాలు ఏవి వార్తలు ఇచ్చినా చూడండి. ఈరోజు డిఆర్డిఓ వారు ప్రయోగించారు నిన్నటి రోజున. సో నిన్న నవంబర్ 4వ తేదీ డిఆర్డిఓ వారు ప్రయోగించిన పినాకా అడ్వాన్స్డ్ వర్షన్ మిసైల్, రాకెట్ మిసైల్స్, పినాకా అడ్వాన్స్డ్ రాకెట్స్ మిసైల్స్, క్షిపణులు, శత్రు దేశానికి సంబంధించి వారు ఏవైతే టార్గెట్స్ ఉంటాయో వాటిని పేల్చివేయాలి. సో పినాకా అడ్వాన్స్డ్ వర్షన్ అంటున్నాను. యాక్చువల్గా పినాకా వర్షన్ అనేది కొత్తనేం కాదు, 1980s లోనే ప్రారంభమయ్యాయి వీటికి సంబంధించి ప్రయోగాలన్నీ కూడా. కానీ వీటిని మొట్టమొదటిసారి యుద్ధంలో కూడా వాడాం మనం. సో పినాకా 1999 కార్గిల్ యుద్ధం ఉంది కదా, పాకిస్తాన్ పై మనం ప్రయోగించాము. పినాకా M31, పినాకా MK1, పినాకా MK1. సో M31 కాదు, పినాకా MK1 వర్షన్ ఇప్పటి వరకు భారతదేశంలో రక్షణ రంగంలో ఉన్నాయి. సో ఇవి ఎక్కడ అంటే 1999 కార్గిల్ సమయంలో భారతదేశము పాకిస్తాన్ పై ప్రయోగించింది. అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూసాము. సో అలా యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సంబంధించి ఎలాంటి వ్యవస్థనైనా కూడా కూల్చివేసే వ్యవస్థలు మనకు కావాలి. క్షిపణి వ్యవస్థలు మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి క్షిపణులే పినాకా. ఇప్పటి వరకు మన భారతదేశం ఆర్మీలో ఉన్నది ఏంటంటే పినాకా MK1 సిరీస్. సో వీటిని మరింత ఆధునీకరించారు.
మరింత డెవలప్ చేశారు. వీటి టార్గెట్ ఏంటంటే మాక్సిమం 38 కిలోమీటర్స్, 35 to 38 కిలోమీటర్స్ లోపల ఉన్న ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని ఈజీగా స్పాయిల్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు చేసిన అడ్వాన్స్డ్ వర్షన్ మోర్ దాన్ 45 కిలోమీటర్స్ లో ఉన్న టార్గెట్ ని కూడా ఛేదించే సౌకర్యం ఉన్న పినాకా వర్షన్, అడ్వాన్స్డ్ వర్షన్ నిన్న టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఎక్కడ అంటారు? ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని గుర్తుంచుకోండి. డిఆర్డిఓ చేసే ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలు కానివ్వండి, ఎప్పుడైనా కూడా వార్తలు నిలిచేది మనకు ఒడిశానే. బాలసోర్ అని చెప్తాము, సో అలా అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. అదే ఇస్రోకి సంబంధించింది అయితే మనకు నెల్లూరులోని శ్రీహరికోట. వీటి గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో అలా పినాకా అడ్వాన్స్డ్ వర్షన్ నిన్న ఒడిశాలో చేయడం జరిగింది టెస్ట్ ఫైర్. అద్భుతమైన ఫలితాన్ని కూడా చూడడం జరిగింది. సో అలా రక్షణ సంబంధిత అంశాలు ఇటీవల కాలంలో డిఆర్డిఓ చేస్తున్న ప్రయోగాలు అన్ని కూడా మోర్ దాన్ 15 చేరినాయి ఇప్పటివరకే. అండ్ వీటికి తోడు ఇండియన్ నేవీ చేస్తున్న సైనిక విన్యాసాలు కానివ్వండి, చాలా సైనిక విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్న మలబార్ సైనిక విన్యాసాలతో పాటు అంతకుముందు స్లీనెక్స్ కానివ్వండి, బంగో సాగర్ కానివ్వండి, సో ఇలాంటి ఆపరేషన్ జిమ్మిక్స్ కానివ్వండి, సో ఇవేవైతే వార్తలు ఇస్తాయో వీటి గురించి ఖచ్చితంగా చూడండి. రక్షణ సంబంధిత అంశాల గురించి ఎగ్జామ్ లో డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఎలాంటి రక్షణ సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకుంటున్నాము, చైనాకి సంబంధించి, పాకిస్తాన్ విషయాలకు సంబంధించి కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. సో అలా పినాకాకు సంబంధించి అండ్ వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే 44 సెకండ్స్ లోనే ఆల్మోస్ట్ 12 పినాకా మిసైల్స్ ని డైరెక్ట్ గా పేల్చివేయచ్చు. సో అలాంటి అడ్వాన్స్డ్ వర్షన్ పినాకా మిసైల్స్. దీనికి కూడా శివాస్ బో అని పేరు పెట్టారు. ఈ రాకెట్ ముఖ్యంగా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ కదా. మల్టీ బ్యారెల్ అంటే ఏంటి? బ్యారెల్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం గుండు కానివ్వండి లేదా క్షిపణి కానీ ప్రయోగిస్తాం కదా, మల్టీ బ్యారెల్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక 12 ఉన్నాయి. ఈ 12ను పేల్చివేయడానికి జస్ట్ 44 సెకండ్స్ లోనే 12 ప్రయోగాలు జరిగిపోతాయి, ఒకదాని తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి అన్నట్టు. సో దీనికి శివాస్ బో అని పేరు పెట్టారు. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకొని సరిపోతుంది. సో ఈ రకంగా పినాకో సంబంధించి కానీ రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటే మీరు యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ సంబంధిత అంశాలు. అమెరికా అధికారికంగా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడం జరిగింది. ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా బయటకు వచ్చిందని ఇప్పటికి ఎప్పుడు చూసాం, మన సంవత్సరాల తరబడి చూస్తున్నాం. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు, రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఐక్యరాజ్య సమితికి కూడా దీనికి సంబంధించిన అంశాన్ని తీసుకుని వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. కానీ అధికారికంగా చూస్తే ఏ అంశమైనా చూడండి, మనం బ్రెగ్జిట్ అని చూస్తున్నాం. బ్రెగ్జిట్ అనేది వెళ్ళిపోవడం ఈజీయే, కానీ దానికి సంబంధించిన ప్రొసీజర్, దానికి సంబంధించిన ప్రాసెస్ కొన్ని ఏళ్ల తరబడి జరుగుతుంది. బయటికి రావడం సులభంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళినంత ఈజీగా ఉండదు. సో అలాంటి ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడానికి నిర్ణీత సమయం అని ఉంటుంది, ఈ లోపల మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. సో అధికారికంగా ప్యారిస్ ఒప్పందం నుండి నిన్నటి రోజు బుధవారం రోజున అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం అమెరికా ఎన్నికల సంబంధించి ఫలితాలు కూడా నిన్నటి రోజున రావాల్సింది, కానీ కొన్ని టెక్నికల్ కానివ్వండి, కొన్ని న్యాయ సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకొని డిలే అవుతుంది, ఇంకా కూడా డిలే అవుతుంది. కానీ ఏది ఏమైనా కూడా గుర్తుంచుకోండి, జో బైడెన్ ఉన్నారు కదా, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఒక వ్యక్తి ఇప్పటి వరకు సాధించిన అత్యధిక ఓట్ల శాతం జో బైడెన్వి. ఇప్పటి వరకు ఆ రికార్డు ఒబామా పైన ఉండే. బరాక్ ఒబామా మాజీ అధ్యక్షుడు 2008 ఎన్నికల సందర్భంగా నిలబడినప్పుడు తనకు వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అమెరికా చరిత్రలోనే హైయెస్ట్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఇప్పటివరకు ట్రంప్ ఉండే. సో ఇప్పుడు అమెరికాకి సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా చరిత్రలోనే ఎవరూ సాధించని ఓట్లను సాధించాడు. కానీ ఇప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్ 270కి 264 దగ్గరే ఉన్నాడు. కానీ గుర్తుంచుకోండి, గెలిచినట్లుగా మనం భావించకూడదు, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా స్వింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే అమెరికాలో ఉన్న ఎన్నికల విధానం అలాంటిది. సో అలా చెప్పలేం. అనూహ్యంగా ట్రంప్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏవైతే 6 రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ 6 రాష్ట్రాల ఫలితాలపైన ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో అవి అయ్యే వరకు కూడా మనం చెప్పలేం, అందుకే ఇంకా టైం తీసుకుంటుంది. ఇంకా 2 to 3 days టైం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది ఉన్నారు. బట్ ఏదేమైనా చాలా తొందరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, చూద్దాం. సో అమెరికా అధికారికంగా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడం నిన్నటి రోజుతో ముగిసింది. సో ప్యారిస్ ఒప్పందం 2015 నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారు. అలాంటి టార్గెట్లు ఇండియా కూడా ఉంది. సో అలా 2% కానీ 1.5% కానివ్వండి, కార్బన్ ఎమిషన్స్ ఇవేవైతే ఉంటాయో అలా కాలుష్య ఉద్గారాలు ఈరోజు వాతావరణ మార్పుకి కారణమవుతున్నాయి. అలాంటి ప్యారిస్ ఒప్పందంలో 190 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి ప్యారిస్ ప్యాక్ట్ నుండి
ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా బయటికి రావడం అనేది ఈ రోజు అధికారికంగా బయటికి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా అధికారికంగా రావాల్సి ఉంది. సో అలా ప్యారిస్ ఒప్పందం నుండి ఇటీవల అధికారికంగా బయటికి వచ్చిన దేశం ఏది అంటారు? అమెరికా. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ కూడా ముగిసిపోయింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తరచూ చెప్తున్నాను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారతదేశంలో 2010 నుండి వచ్చింది. ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్, చట్టబద్ధ సంస్థ. భారతదేశంలో పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రతిసారి ప్రశ్నిస్తుంది ఒక ట్రిబ్యునల్. ఇది ఒక న్యాయస్థానం అన్నట్టు. పర్యావరణ సంబంధిత అంశాలను పర్యవేక్షించడానికి, తీర్పులు ఇవ్వడానికి ఒక న్యాయస్థానం ఎక్స్క్లూజివ్గా పర్యావరణ సంబంధిత అంశాలకు. అలాంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తరచూ వార్తలు నిలుస్తుంది. తరచూ మనం చెప్తున్నాం. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని ప్రశ్నించింది. మరియు యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న అమ్మోనియా నిక్షేపాలు కానివ్వండి, యమునా నది చుట్టుపక్కల ఉన్న వేస్ట్ కానివ్వండి, చెత్త సేకరణ కానివ్వండి, అలాంటి అంశాల విషయంలో కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. సో అలా ఎన్జిటి ఈరోజు భారతదేశంలోని 18 రాష్ట్రాలను ప్రశ్నించింది అండ్ కొన్ని అంశాలను కూడా ఆర్డర్ జారీ చేసింది. 18 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ రాష్ట్రాలకు 2వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకొని కాలుష్య ఉద్గారాలు మరికొంత పెరిగే అవకాశం ఉంది. అండ్ దీపావళికి సంబంధించి చూడండి, మనం టపాసులు పేలుస్తాం కదా, అలాంటి టపాసులు ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే కార్బన్ ఎమిషన్స్ కానివ్వండి, ఇవంతా కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. అలాంటివన్నీ కూడా తగ్గించండి. ప్రస్తుతం కరోనా విపత్తు కాలంలో కాలుష్యాన్ని కూడా మనం తగ్గించాలి అని చెప్పేసి ఎన్జిటి మొత్తుకుంటుంది. అందులో భాగంగా ఢిల్లీ రానున్న వింటర్ సీజన్లో ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ మీరే చూడండి. ఢిల్లీ అనగానే వింటర్లో ఒక నరకం కంటే డేంజర్ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కాలుష్య సంబంధిత అంశాలు ఉంటాయి, అత్యంత చలితనం ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఢిల్లీ ఒక స్పెషాలిటీ అంటే ఎండాకాలం ఎంత వేడిగా ఉంటుందో చలికాలం అంత డేంజర్గా ఉంటుంది. మనకి ముఖ్యంగా రైళ్లు ఉంటాయి కదా, రైళ్లు కూడా ఢిల్లీకి వెళ్ళే రైళ్లు కానీ, ఢిల్లీ నుండి బయలుదేరే రైళ్లు కానివ్వండి, వాటి సమయాన్ని మార్చడం కానివ్వండి, కొన్ని రైళ్లు రద్దు కావడం కానివ్వండి తరచూ చూస్తాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ చలికాలం అంతే. సో అలా ఢిల్లీకి మరి ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏవైతే టపాసులు ఉంటాయో ముఖ్యంగా నవంబర్ 7 నుండి నవంబర్ 30వ తేదీ వరకు భారతదేశంలో టపాసులు ఉంటాయి కదా, ఆ టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని విధించండి. అంటే ఏంటి? ఎవరు కూడా బాంబులు పేల్చకూడదు అన్నట్టు. సో అలాంటి ఆదేశాలను ఈరోజు మరికొన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ మరికొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఒడిషా ఈ 3 రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో సౌత్ ఇండియా మనకు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీ నుండి నవంబర్ 30 తేదీ వరకు బాణసంచ ఏవైతే ఉంటాయో బాణసంచ పేలుళ్లపై నిషేధాన్ని విధించండి, టపాసులు కాల్చకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయండి, కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నవంబర్ 7 నుండి నవంబర్ 30th అంటే ఈ మధ్యలోనే మనకు దీపావళి పండుగ వస్తుంది. సో దివాళీ కానివ్వండి అండ్ నవంబర్ 30 అరౌండ్ ఆ టైంలో కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ 2 పండుగల్లో కూడా ఎక్కువ దీపాలు వెలిగించడం కానివ్వండి, టపాసులు పేల్చడం జరుగుతుంది. సో ఈ 2 పండుగలను దృష్టిలో ఉంచుకొని బాణసంచాపై నిషేధాన్ని విధించాలని చెప్పేసి ఎన్జిటి ఎన్ని రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది అంటారు. సో 18 రాష్ట్రాలనే, అందులో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఢిల్లీ. సో ఇలాంటి అంశాలు కూడా ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాలు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గంగా ఉత్సవ్ వార్తలు నిలిచింది. సో ఖచ్చితంగా అక్కడ నుండి బిట్ అడుగుతారు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గంగా నదికి సంబంధించిన అంశం, గంగా ఉత్సవ కార్యక్రమాలు. గంగా ఉత్సవ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గంగా ఉత్సవ్ 2020 అంటే ఏంటి? 2020 సంవత్సరంలో జరిగిన గంగా ఉత్సవ్ కార్యక్రమాలు ఏ తేదీన జరిపించారు అంటారు. నవంబర్ 2న ప్రారంభమయ్యాయి, నవంబర్ 4th అంటే నిన్నటితో ముగిసిన గంగా ఉత్సవ కార్యక్రమాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో గంగా నది తరచూ వార్తలు నిలుస్తోంది. మన జాతీయ నదిగా గుర్తించాం మనం గంగా నదిని. సో అలాంటి గంగా నది చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, భారత ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు కానివ్వండి, ఇటీవల భారతదేశంలో గంగా నది ఒడ్డున ఏర్పడిన మొట్టమొదటి మ్యూజియం గురించి కూడా మనం చూసాము. సో ఇలాంటి పవిత్రత కలిగిన హిందువులకి పవిత్ర నదిగా పేర్కొనే గంగా నదికి సంబంధించి ప్రతి సంవత్సరం గంగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ సంవత్సరం జరిగిన గంగా ఉత్సవాలు ఎన్నవి అంటారు? 12th యానివర్సరీ ఆఫ్ గంగా ఉత్సవ్. అంటే 12వసారి గంగా పేరిట గంగా నదికి సంబంధించి ఉత్సవాలు జరుపుకుంటాం, ఒక పండుగ లాంటి వాతావరణం. సో గంగా నదికి సంబంధించి ముఖ్యంగా క్లీన్లీనెస్ అంటే దాన్ని శుభ్రంగా ఉంచాలి, గంగా నదిని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. అసలు ఎప్పుడు జరిపిస్తారు ప్రతి సంవత్సరం గంగా ఉత్సవాలు అంటే? ప్రతి సంవత్సరం నవంబర్లోనే జరిపిస్తారు. అసలు ఎందుకు జరిపిస్తారు? చూడండి, భారతదేశంలో గంగా నది జాతీయ నది అంటున్నాను, నేషనల్ రివర్ గా గుర్తించబడ్డారు. జాతీయ చిహ్నాలు ఏవైనా కూడా మనం చాలా వరకు ఇంపార్టెంట్ చూడాలి, వాటి గురించి ఖచ్చితంగా నేర్చుకోండి. జాతీయ చిహ్నాలుగా గుర్తించబడిన జంతువులు కానీ, పక్షులే కానీ, మొక్కలే కానీ, ఇలా నది కానివ్వండి. సో నదికి సంబంధించి కూడా ఇటీవల గంగా నది గురించి మీకు ఎక్కడ ప్రస్తావించానంటే ప్లాటనిస్టా గాంజెటికా గురించి చెప్పాను. అంటే ఏంటి? రివర్ డాల్ఫిన్, గంగా నదిలో ఉండే డాల్ఫిన్ సంబంధిత అంశాలు, వాటి మీద జరిగిన సర్వే సంబంధిత అంశాలప్పుడు కూడా మీకు చెప్పాను. సో అలా గంగా నది జాతీయ చిహ్నంగా గుర్తించబడింది. సో నేషనల్ రివర్ అంటాము. మొట్టమొదటిసారి అసలు భారతదేశంలో గంగా నదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో గుర్తించారు అంటారు? సో ఆ ఇయర్ గుర్తుంచుకోండి, 2008 సంవత్సరం నవంబర్ 4. సో మోస్ట్ ఇంపార్టెంట్ 2008 నవంబర్ 4. సో ఈ తేదీని, ఈ సంవత్సరాన్ని జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నవంబర్లో గంగా ఉత్సవాలు జరుపుతాం. అంటే ఆటోమేటిక్ ఏంటి? ఈ సంవత్సరం 12వ సంవత్సర ఉత్సవాలు జరిగినాయి, గంగా ఉత్సవాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్, గంగా నదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో గుర్తించారు అంటారు? 2008 సంవత్సరం నవంబర్ 4. సో నిన్న నవంబర్ 4తో ముగిశాయి ఈ ఉత్సవాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? సేమ్ నవంబర్ మంత్లో వస్తుంది. మాక్సిమం ఒక 2 to 3 days పండగ లాంటి వాతావరణంతో జరిపిస్తారు. కానీ ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో గంగా ఉత్సవాలు అంత సంబరాలు అనేవి మనకి కనిపించలేదు. సో అలా గంగా ఉత్సవాలు అసలు ఎవరి ఆధ్వర్యంలో జరపబడతాయి అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆ సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. తరచు మీకు చెప్తున్నాను, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా పేరులోనే ఉంది. గంగా నదిని శుభ్రంగా ఉంచాలి, కాపాడుకోవాలి, మన సంస్కృతికి మన వారసత్వానికి చిహ్నంగా ఉన్న గంగా నదిని కాపాడాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ముఖ్యంగా గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తారు. సో అలా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గంగా ఉత్సవాలు జరపబడతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక అంశం, ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది? గంగా నది మొత్తాన్ని కూడా మనం పరిశుభ్రం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు? సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ప్రస్తుతం ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర సింగ్ షెకావత్ గారి ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గంగా ఉత్సవాలు జరుగుతాయి. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, బిట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా గంగా నదికి సంబంధించి ఇటీవల ఎందుకు వార్తలు నిలుస్తుంది, ఎలాంటి అంశాలతో వార్తలు నిలుస్తుంది, కాలుష్య సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తుంది, మరియు నమామి గంగే కార్యక్రమం కానివ్వండి, ఇటీవల జరుగుతున్న అన్ని అంశాలు, నేను చెప్పిన అంశాలన్నింటి కూడా లింక్ చేసుకోండి సరిపోతుంది. సో గంగా ఉత్సవాల గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం చూపించండి. అండ్ నెక్స్ట్, సో పర్యావరణ సంబంధిత అంశం కాబట్టి ఇంకొక అంశం చెప్తాను. సో ఆ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడిన గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్. గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ పర్యావరణ సంబంధిత అంశం, అందుకే ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో గో ఎలక్ట్రిక్ పేర్లోనే ఉంది, అంటే ఎలక్ట్రిక్ గా మారండి. ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకి ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గో ఎలక్ట్రిక్. ఎవరి ఆధ్వర్యంలో అంటారు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్. మోస్ట్ ఇంపార్టెంట్, రెండు సంస్థలు గుర్తుంచుకోండి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఇటీవల తీసుకొచ్చిన ప్రోగ్రామ్ గో ఎలక్ట్రిక్ అనే ప్రోగ్రామ్. సో గో ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ దేనికోసం ఉద్దేశించబడింది? ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వార్తలు నిలుస్తుంది. అండ్ తరచూ చూస్తున్నాం, నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఆదరణ పెంచడానికి ప్రతి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జస్ట్ రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఏర్పాటు చేసింది, మరియు రానున్న 3 సంవత్సరాల్లో దాదాపు 600 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయబోతుంది, ప్రతి సంవత్సరం 200 చొప్పున అని చెప్పాను. మరియు ఇటీవల బెంగళూరు సంబంధించి ఎలక్ట్రిక్ బస్సు గురించి చూసాము. సో ట్రయల్ రన్ చేయడము,
మరి అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం తరచూ ఖచ్చితంగా చూడండి, ఢిల్లీకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ తరచూ వార్తలు ఇస్తున్నాయి. ఇటీవల చెమ్స్ఫర్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ ఎలక్ట్రిక్ స్టేషన్ పాయింట్ కానివ్వండి, అలాంటి అంశాలు ఏమైనా ఒకటి లింక్ చేసుకుని నిన్న క్లాస్లో ఒకసారి అవన్నీ రివైజ్ చేశాను, ఒకసారి చూడండి. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 నుండి 3 ఏళ్ల లోపల టోటల్ గా అత్యధిక వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్చాలి అనే ఉద్దేశంతో చేశారు. అండ్ ఇంకొక అంశం, కనీసం ఒక 600 నుండి 700 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ లను ఏర్పాటు చేయాలి ఈ క్యాంపెయినింగ్ అని అవగాహన తీసుకురావడానికి ఒక క్యాంపెయినింగ్ జరపబడింది. సో డైరెక్ట్ గా బిట్టడుతారు, ఇటీవల వార్తలు నిలిచిన గో ఎలక్ట్రిక్ వెహికల్ లో భాగంగా వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది? సో ఈ గో ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అంటే ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆంధ్రప్రదేశ్ తో టైఅప్ అయింది కాబట్టి ఇక్కడ ఏపీ కలిసింది. ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ కానివ్వండి వారి అర్థం చెప్తారు. బట్ గో ఎలక్ట్రిక్ అనగానే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని గుర్తుంచుకోండి. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో రానున్న సమయంలో కనీసం 600 నుండి 700, కానీ అధికారికంగా ఏమంటున్నారంటే 400 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయాలి విత్ ఇన్ 1 year లో. 2 years లో అయితే మినిమం 600 to 700 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైతే వినియోగదారులు ఉంటారో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారో వారి కోసం సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే ఎక్కడైతే ఫెసిలిటీస్, ముఖ్యంగా వెహికల్ కొనడం ఇంపార్టెంట్ కాదు, దానికి సంబంధించిన సర్వీస్ కానివ్వండి, దానికి సంబంధించిన మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఇలాంటివి దృష్టి పెట్టుకుంటే ఎప్పుడైనా కన్స్యూమర్ ఈ రోజు బాగుందని ఐటెం కొనుక్కోకూడదు. సో ఫ్యూచర్ లో వచ్చే సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేసే ఉద్దేశంతో వెహికల్స్ కొనాలి. అలా ముఖ్యంగా ఈరోజు మనకి ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు కనబడతాయి. అలాంటి పెట్రోల్ బంకుల యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ ఫ్యూయల్ అనేది దొరకాలి అనే ఉద్దేశంతో. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనుకునే ఒక ఆలోచన ఉన్న వినియోగదారుడు ఏం ఆలోచిస్తాడు, మరి నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటాను కరెక్టే, కానీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను ఎక్కడికైతే గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ మధ్యలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, బై మిస్టేక్ లో నా వెహికల్ ఆగితే సమీపం దూరంలో ఏమైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా, అలాంటివి కూడా ఆలోచించాలి. అదే ఉద్దేశంగా వినియోగదారులకు ప్రోత్సాహకంగా ఉండాలని చెప్పేసి ఇటీవల తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది. మరి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ తో వార్తలకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్ చేసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పర్యావరణ సంబంధిత అంశం అనుకోండి, ఇక్కడ ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. అదేంటంటే టీటీడీ వార్తలు నిలిచింది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు జవహర్ రెడ్డి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. జవహర్ రెడ్డి, సో ప్రస్తుతం టీటీడీఓ జవహర్ రెడ్డి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటిది? ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణనే ఈరోజు సమస్య. ఈరోజు ఏంటి చూడండి, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత అంశాలు మనం దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని వ్యర్థ పదార్థాలను నిర్వహించడమే సమస్యగా ఉంటుంది. వాటిని ఏ రకంగా మేనేజ్ చేయాలనేదే తలబాదుకుంటున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వేస్ట్. ఎలక్ట్రిక్ వేస్ట్ అంటే ఈ వేస్ట్ అంటాం. ఇటీవల ఈ వేస్ట్ సంబంధించి ప్రత్యేక దినోత్సవాన్ని కూడా చెప్పాను మీకు. వి సంస్థ నిర్వహిస్తుంది, డబ్ల్యూఈఈ అంటే ఏంటని చెప్పాను. సో అలా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రపంచానికి పెద్ద సమస్య. అందుకే కొన్ని దేశాలు ఒక దేశం నుండి మరొక దేశానికి ఈ వేస్ట్ ని అక్రమంగా ఎగుమతి చేసి వాళ్ళ దేశాల్లో డంప్ చేస్తున్నాయి. చాలా వరకు ప్రమాదకరం. కొన్ని సినిమాలు కూడా వచ్చాయి దానిపైన. సో అలాంటి ఈ వేస్ట్ నిర్వహణ సమస్య. మరియు ప్లాస్టిక్ వేస్ట్, ప్రపంచాన్ని ఈరోజు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది పట్టిపిడుస్తుంది. అలాంటి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సమస్య. అండ్ ఘన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా నిర్వహించడం కోసం ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అందులో టీటీడీ ఒక దేవాలయం ఏదైతే ఉంటుందో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని నూతన గైడ్ లైన్స్ తీసుకొచ్చింది టీటీడీ అధికారికంగా. అదేంటంటే ఏవైతే బయోడిగ్రేడబుల్ సాలిడ్ ఉంటుందో, బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ అంటే ముఖ్యంగా ఈజీగా డీకంపోజ్ అయ్యేవి ఉంటాయి కదా. మనం ఏదైతే ఉంటాయో ఇంట్లో నుండి వచ్చే చెత్త ఈజీగా మనకు భూమి లోపల పడితే ఈజీగా డీకంపోజ్ అయితే ఉంటాయి కదా, అలాంటివి ఏవైతే ఉంటాయో సులభంగా డీకంపోజ్ అయ్యేటివి బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ నుండి కంపోస్ట్ తయారు చేస్తారట. కంపోస్ట్. సో ఈరోజు పొలాల్లో వేస్తాం కదా మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అని అలాంటివి ఉంటాయి కదా. అలా ఈజీగా మన ఇంట్లో నుండి వచ్చే చెత్త ఏదైతే ఉంటాయో, తిన్న ఆహార పదార్థాలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవంటి ఈజీగా భూమిలో పడ్డాయంటే ఈజీగా డీకంపోజ్ అవుతాయి. సో అలా ఈజీగా డీకంపోజ్ అయ్యేవి మనకు చాలా మేలు చేస్తాయి. సో ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే కంపోస్ట్ గా మారుస్తారంట. ఒకవేళ నాన్ బయోడిగ్రేడబుల్ ఉన్నాయనుకోండి, నాన్ బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ ఉంటే వాటిని ప్యాక్ చేసేసి సంబంధిత పరిశ్రమలకు కానీ వాటిని అక్కడ పంపించేసేసి అధునాతన శైలిలో వాటిని టోటల్ గా డీకంపోజ్ చేస్తారట. అంటే ఏంటి దృష్టిలో పెట్టుకోవడం ఏంటి, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో
ఈ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, వారి నుండి జనరేట్ అయ్యే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ వేస్ట్ ని కూడా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికతో ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, పర్యావరణ సంబంధిత అంశం ఏ సంస్థ వార్తలు నిలిచినా వారి గురించి చూడండి. సో ఇటీవల సాలిడ్ వేస్ట్ నుండి బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ నుండి కంపోస్ట్ తయారు చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన సంస్థ ఏది, ప్రముఖ సంస్థ ఏదంటారు, టీటీడీ. సో ఇలాంటి అంశము ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. అంటే బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ నుండి ఏమో కంపోస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్ అంటే ఈజీగా డీకంపోజ్ కానీ ఉంటాయి కదా, వాటి నుండి వాటిని పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ బర్నింగ్ ద్వారా కానివ్వండి వాటిని డీకంపోజ్ చేసేసి సాలిడ్ వేస్ట్ రహిత ప్రాంతంగా టీటీడీ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు జవహర్ రెడ్డి గారు. సో ఇదొకటి. అండ్ కొన్ని ప్రాంతాలు ఏంటంటే సాలిడ్ వేస్ట్ నుండి కానీ మనం ఇంట్లో నుండి వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో ఈ సాలిడ్ వేస్ట్ నుండి ఇటీవల చెత్త నుండి కూడా పవర్ జనరేషన్ విషయంలో ఉత్తరాఖండ్ వార్తలు నిలిచింది. ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్ చెప్పాను, 2 months బ్యాక్ చెప్పాను. ఉత్తరప్రదేశ్ అధునాతనమైన అంశంతో ముందుకు వచ్చింది. అదేంటంటే సాలిడ్ వేస్ట్ నుండి కూడా పవర్ జనరేషన్, చెత్త నుండి కూడా పవర్ విద్యుత్ తయారు చేస్తూ ఉత్తరాఖండ్ వార్తలు నిలిచింది. సో అలాంటి అంశాలు కానివ్వండి, ఈరోజు ఏదైతే చెత్త నుండి కూడా వాటిని మళ్ళీ రీసైకిల్ చేయడం కానివ్వండి, లేదా మళ్ళీ వాటిని ఏ రకంగా వినియోగంలో తీసుకురావాలి, ఇలాంటి వాటిపైన డిపెండ్ అయ్యే పరిశ్రమలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇంకొకటి, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చెప్పాను అండ్ టీటీడీ గురించి చెప్పాను కదా, ముఖ్యంగా పవర్ కి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్తలు నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి పవర్ డిస్ట్రిబ్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోజు భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రానికి రుణాలు ఇస్తోంది. మేఘాలయ రాష్ట్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, తరచు మీకు చెప్తున్నాను, ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాస్ట్ టైం ఎప్పుడు వార్తలు ఇచ్చిందంటే రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల నీటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు శానిటేషన్ పారిశుద్ధ్య కార్యకలాపాలు ఉంటాయి కదా, అలా పారిశుద్ధ్య అభివృద్ధి ఏవైతే ఉంటాయో ఆ కార్యకలాపాల కోసం అభివృద్ధి నిధులను విడుదల చేసింది, దాదాపు 700 కోట్ల రూపాయలు. అదంతా మనం చర్చించుకున్నాం క్రితం. సో అలా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆసియా ప్రాంతాల్లో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పీన్స్ మాండలియం హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. సో ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మేఘాలయ రాష్ట్రానికి రుణాలు ఇస్తోంది. దేనికి సంబంధించి అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధిత అంశాల కోసము మేఘాలయ రాష్ట్రం ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలు పొందబోతోంది. ఎంత మొత్తం అంటారు, $132.80 మిలియన్. సో ఇటీవల పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధిత అంశం విషయంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి రుణాలను మంజూరు చేసింది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ సంబంధిత విద్యుత్ శక్తి సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $132.80 మిలియన్ ని మేఘాలయ ప్రభుత్వానికి రుణ సహాయం చేయడం జరిగింది. సో ఇదొకటి యాడ్ చేసుకోండి, ఎందుకంటే పర్యావరణ సంబంధిత అంశము, ఎలక్ట్రిక్ సంబంధించిన అంశాలు చూసాం కాబట్టి ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. బట్ ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. కానీ ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నీటి అభివృద్ధి కార్యక్రమాలకు మరియు పారిశుద్ధ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం భారతదేశంలోని ఏ 2 రాష్ట్రాలకు ఆల్మోస్ట్ $570 మిలియన్ నుండి $700 మిలియన్ వరకు రుణాలు ఇచ్చింది అంటారు. సో అది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇవి మాత్రం ఇంపార్టెంట్. సో ఇదొకటి అందులోనే యాడ్ చేసుకోండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు అని చెప్పేసి ప్రత్యేకంగా రాసుకోండి, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తుంది ఇలాంటి రుణాలు అనేవి. ఈరోజు మేఘాలయ రాష్ట్రము వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఒక దేశానికి రుణాలు ఇవ్వడం అని చూసాం కదా, ఇంకొకటి ఇక్కడ లింక్ చేసుకోండి. భారత ప్రభుత్వము నేపాల్కి ఈరోజు రుణాలను విడుదల చేసింది. భారత ప్రభుత్వము, భారత రాయబారి ప్రస్తుతం నేపాల్ ఎవరు, మనోజ్ క్వాత్రా గారు నేపాల్కి $1 బిలియన్ ని ఈరోజు ఇవ్వడం జరిగింది. సో భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశానికి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం, హౌసింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, హౌసింగ్ అంటే ఏంటి, మన నివసించే ప్రాంతాలు ఉంటాయి కదా, ఆవాసాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏ దేశానికి భారత ప్రభుత్వం $1 బిలియన్ శాంక్షన్ చేసింది రుణాలుగా అంటారు. సో అది మనకి భారత ప్రభుత్వం నుండి నేపాల్కి. సో నేపాల్, సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల నేపాల్ సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. ప్రస్తుతం మనోజ్ ముకుంద్ నరవనే గారు నేపాల్ పర్యటనలో ఉన్నారు. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. భారత ప్రభుత్వం నేపాల్కి $1 బిలియన్ ని శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశము, ముఖ్యంగా సోషల్ ఇష్యూ, సామాజిక అంశం. సో ఒక రాష్ట్రానికి సంబంధించిందే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందులో వార్తలు నిలిచింది. సో లాస్ట్ ఇయర్
నుండి ఈ ఇయర్ మే వరకు సుప్రీంకోర్టు 2-3 సార్లు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్లో లైట్ తీసుకున్నారు, కానీ ప్రస్తుతం మే మంత్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సెక్స్ వర్కర్స్ ఉంటారు కదా, ఆ సెక్స్ వర్కర్స్ని ఉద్దేశించి వారి యొక్క జీవనోపాధి కష్టతరం అవుతుంది, వారు బ్రతకడమే కష్టం అవుతుంది, రైట్ టు లైఫ్ జీవించే హక్కు వారికి పోతుంది. సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నారో వారందరినీ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం ఏదో ఒక ఆర్థిక సహాయం కానివ్వండి లేదా ఆహార పదార్థాల సరఫరా కానివ్వండి చేయండి అని చెప్పేసి ఈ మంత్లో, ముఖ్యంగా ఈ మంత్లో ఒకసారి వచ్చిన జడ్జిమెంట్, మే మంత్లో ఒకసారి వచ్చింది, 2020లో 2-3 సార్లు సుప్రీంకోర్టు వీరి గురించి ప్రస్తావించింది. సో అలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు వార్తలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో రీజనల్ ఇష్యూస్లో వస్తుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే సెక్స్ వర్కర్స్ మరియు ట్రాన్స్జెండర్స్ వీరిద్దరిని పరిగణలోకి తీసుకొని చెప్పింది. సో వీరందరినీ కూడా ఆదుకోవాలి, ఎందుకంటే రైట్ టు లైఫ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి కూడా జీవించే హక్కు ఉంటుంది. అందులో భాగంగా ప్రభుత్వాలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా భారతదేశంలో ఎవరైతే ఆహారాన్ని కూడా కొనుక్కోలేని స్థాయిలో ఉంటారో వారందరికీ కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 చట్టం ఆధారంగా రేషన్ షాప్ల నుండి కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆహార సరఫరా చేస్తుంది. సో అలా ప్రజా పంపిణీ వ్యవస్థ మనం చూస్తున్నాం. అందులో ఈరోజు సెక్స్ వర్కర్స్ మరియు ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏపీలో ఉన్న 1.2 lakh దాదాపు 1,20,000 మంది సెక్స్ వర్కర్స్ ఏపీలో ఉన్నారంట. వారందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలు మరియు రేషన్ల ద్వారా, రేషన్ షాప్స్ ఉంటాయి కదా, అంగన్వాడీ కేంద్రాలు మరియు రేషన్ షాప్ల ద్వారా వారందరికీ కూడా రేషన్ ని సప్లై చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇటీవల సామాజిక అంశం ఇది ఎప్పుడైనా గుర్తుంచుకొని, కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించిన వార్తలు ఏమైనా వస్తే అది సామాజిక అంశం కిందకి వస్తుంది. అలా మహిళలకు సంబంధించి కానీ, లేదా ఏదైనా డౌన్ ట్రాడన్ వ్యక్తులు కానివ్వండి, లేదా ఏదైనా వర్గం సమస్యలు పొందుతున్నాయి అనుకోండి, అలాంటి వార్తలు నిలిస్తే సామాజిక అంశంగా కన్సిడర్ చేయండి. సో అలాంటిది సెక్స్ వర్కర్స్ సంబంధించి రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు కేటాయించి వారికి అందరికి కూడా రేషన్ ఇస్తాము. ఆహార పదార్థాలు ఏవైతే ఉంటే నెల నెల రాష్ట్రంలో అందరికీ కూడా రేషన్, వైట్ రేషన్, పింక్ రేషన్ ఉంటుందా, అలా ఎలా అయితే ఆహార భద్రత కల్పిస్తుందో అలాంటి వాటిని సెక్స్ వర్కర్స్ కూడా కల్పిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అంగన్వాడీస్ మరియు రేషన్, ఎప్పుడైనా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, చౌకధరల దుకాణం అంటాం కదా, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఇవి 2 వార్తలు నిలుస్తాయి. ఏ డిపార్ట్మెంట్ పరిధిలో అంటారు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, వీటి ఆధ్వర్యంలో ఇదంతా కూడా అమలవుతుంది. సో ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా అంశాలు చెప్పాను, దానికి సంబంధించి వచ్చినప్పుడు వీటి గురించి కూడా ఒకసారి యాడ్ చేసుకోండి. ట్రాన్స్జెండర్ ఇప్పుడు బీహార్ సెకండ్ దశ మొన్న జరిగింది కదా, అందులో పోలింగ్ లో ప్రిసైడింగ్ అధికారిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ట్రాన్స్జెండర్ చూసాం. మన భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అని. మరి అంతకుముందు మధుబాబు పెన్షన్ యోజన గురించి చూసాము ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. ఢిల్లీ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇచ్చింది, వారందరికీ రేషన్ సరఫరా చేస్తుంది. సో ఇలాంటి ట్రాన్స్జెండర్ల సంబంధిత అంశాలు, ఇటీవల ట్రాన్స్జెండర్ కోసం ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్ ని అంకితం చేసి నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. సో యూపీకి సంబంధించి సెక్టర్ 50 ప్రైడ్ స్టేషన్ గా గుర్తింపు పొందింది. ఇవన్నీ చెప్పాను. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి. ప్రత్యేక వర్గాలు ఏమైనా వార్తలు నిలిస్తే వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అది ఏ రాష్ట్రమైనా సరే. సో ఇది ఏపీ అంశమే కానీ జాతీయ అంశాలు కన్సిడర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన అంశం. ఇండియన్ రైల్వేస్ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒక ఒప్పందం చేసుకుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్యంగా మేనేజ్మెంట్ సంబంధిత కోర్సులో ఉంటుంది. ఐఐటీస్ అన్ని కూడా టెక్నాలజీ సంబంధిత అంశంతో వస్తాయి. సో నిన్నటి రోజులో మనం చూసాం ఒకటి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ తో ఒక ఒప్పందం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వన్ మొబైల్ యాప్ అని చెప్పేసి నిన్న క్లాస్లో చెప్పాను. సో అలాంటి ఒక అంశం ఈరోజు ఒప్పందం నిలిచింది. టెక్నాలజీ సంబంధిత అంశము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దృష్టిలో ఉంచుకొని మరియు వీరికి కావలసిన మేనేజ్మెంట్ సంబంధిత శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ వారు ఐఎస్బి సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐఎస్బి హైదరాబాద్ తో. సో ఇది ఒక జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటీవల ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సంబంధిత శిక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని వీరి స్టాఫ్ అందరికీ కూడా
మేనేజ్మెంట్ని దృష్టిలో ఉంచుకోవడం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ సపోర్ట్ కోసం ఏ సంస్థతో, తెలంగాణలో ఉన్న ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది అంటారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. సో ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక ఒప్పందం, ఇది కూడా జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది 1 పాయింట్లో. ట్రైఫెడ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ప్రతిసారి చెప్తున్నాను, ట్రైఫెడ్ అనే అంశం వచ్చింది అంటే ఎక్స్క్లూజివ్గా గిరిజనులకి సంబంధించిన అంశం. సో గిరిజనులు, సో ట్రైఫెడ్ సంస్థ గురించి ఇప్పటికి చాలాసార్లు, ఒక 100 సార్లు చెప్పాను. సో ట్రైఫెడ్కి సంబంధించి ప్రస్తుతం ఎండి ప్రవీర్ కృష్ణ గారి గురించి చెప్పాను. ఇటీవల కాలంలో వార్తల వ్యక్తులు చెప్పాను ప్రవీర్ కృష్ణ గారు ఎందుకు వార్తలు నిలిచారని చెప్పేసి. సో ట్రైఫెడ్ సంస్థ భారతదేశంలో గిరిజనులకు సంబంధించి వారి యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానివ్వండి, వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, ఇటీవల ట్రైఫెడ్ ఒప్పందాలు చాలా వార్తలు నిలిచాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ట్రైఫెడ్ సంస్థకి మరియు జేడీసీఏకి మధ్యలో ఒప్పందం జరిగింది. సో జేడీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే ఏంటి? కళలకు సంబంధించి. ఈరోజు గిరిజనుల యొక్క ఉత్పత్తులు కానివ్వండి, వారి యొక్క ప్రత్యేక వస్తువులు కానివ్వండి, వారు ఏదన్నా పెయింటింగ్స్ కానివ్వండి, ఏవైతే ఉంటాయో గిరిజనుల కళలకు సంబంధించి, వారి యొక్క ఆర్ట్స్కి సంబంధించి ప్రత్యేక ఆదరణ కలిగించాలని చెప్పేసి ఈ 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో ఇటీవల ట్రైఫెడ్కి మరియు జేడీసీఏకి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, ఆర్ట్స్ కానివ్వండి లేదా హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ట్రైబల్ ఉత్పత్తులు, వాటి కోసం మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఒకటి వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాలు, ఏపీకి సంబంధించి 3 అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఆ 3 అంశాలను కూడా ఇందాక మీకు జాతీయ అంశాలను చర్చించేటప్పుడు వాటికి లింక్ చేశాను. ఒకటి గో ఎలక్ట్రిక్, అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఒక అంశాన్ని చెప్పాను. మరి అట్ ద సేమ్ టైం టీటీడీకి సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ అంశం ఒకటి వార్తలు ఇచ్చింది, దాని గురించి చెప్పాను. మరి 3వ అంశం సెక్స్ వర్కర్స్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది ఐసిడిఎస్ ప్రోగ్రామ్ లో భాగంగా అని చెప్పాను. అండ్ తెలంగాణకి సంబంధించి ఈరోజు 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి వరి వంగడానికి సంబంధించిన అంశం, వరి వంగడం. సెకండ్ గిరిజనులకు సంబంధించిన, వరి వంగడం అంటే ఏంటి? రైస్ వెరైటీస్. అండ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇటీవల వరికి సంబంధించి చాలా వరి రకాల వార్తలు నిలిచాయి. పొక్కలి రైస్ గురించి మీకు చెప్పాను. పొక్కలి రైస్, కేరళకి సంబంధించిన పొక్కలి రైస్, కేరళలో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందిన పొక్కలి రైస్ విషయంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు పొక్కలి రైస్ ను కోరుకుంటోంది అని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం అస్సాంకి సంబంధించి స్వర్ణ సబ్వన్ చెప్పాను, వరి వంగడం. స్వర్ణ సబ్వన్ మోస్ట్ ఇంపార్టెంట్. వరదలు, తరచూ వరదలు బారిన పడుతున్న అస్సాం రాష్ట్రంలో వరదల ఉధృతిని, ఆ నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకొని నిలిచే ఒక మొక్క వరి వంగడం, స్వర్ణ సబ్వన్, దాని గురించి చెప్పాను. ఇటీవల కాలంలో వార్త నిలిచిన వరి రకాలు ఏవైతే చెప్పానో అవన్నీ చూసుకోండి. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ కానివ్వండి, మరియు దాదాపు 2 నెలల కింద మీకు తెలంగాణకి సంబంధించి ప్రత్యేకంగా ఒక వరి వంగడం అని చెప్పాను. తెలంగాణ సాంబా అని, తెలంగాణ సోనా అని చెప్పేసి. సో తెలంగాణ సోనా ఏ రకంగా ఏర్పాటవుతుంది, ఏ 2 మొక్కల కలయిక ద్వారా అని చెప్పాను. సో అలాంటి తెలంగాణ సోనా ఈరోజు మరొకసారి వార్త నిలిచింది మార్కెటింగ్ సంబంధిత అంశాలతో. సో మార్కెటింగ్, ఏ పంటకైనా కూడా మార్కెటింగ్ కలుగజేస్తేనే దానికి ప్రాధాన్యత దక్కుతుంది. మార్కెట్లోకి పోతేనే, వినియోగదారునికి చేరితేనే ఆటోమేటిక్గా ఎకనామిక్ సైకిల్ అనేది రన్ అవుతుంది. సో ఈ తెలంగాణ సోనా ముఖ్యంగా ఎవరి కోసం అంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారు, షుగర్ పేషెంట్స్. సో మధుమేహంతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో షుగర్ పేషెంట్స్ రైస్ తినకూడదు అంటారు. ఎందుకు? గ్లూకోజ్ కాంటెంట్ పెంచకూడదు. ఆల్రెడీ గ్లూకోజ్ కాంటెంట్ పెరిగితేనే కదా షుగర్ వచ్చేది. అలాంటి గ్లూకోజ్ కాంటెంట్ వరి తింటే, రైస్ తింటే వస్తుందని చెప్పేసి, చపాతీలు తినాలని చెప్పేసి అలాంటి కొన్ని డైటరీ కండిషన్స్ చెప్తారు. సో అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఈరోజు అన్నం తినకపోతే ఖచ్చితంగా కూడా ఉండలేరు. కొంతమంది ఏంటంటే అలవాటు అయిపోయింది మనకి. సో మన జీవన విధానం, కొన్ని ప్రాంతాల్లో చపాతీలు తింటారు, కొన్ని ప్రాంతాల్లో రైస్ తింటారు. సో కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో దొరికే స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానిపైన డిపెండ్ అవుతారు. సో అలాంటిది మనకు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎంత రైస్ తిన్నా కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఉద్దేశంతో తెలంగాణ సోనా అనే ఒక వరి వంగడాన్ని తయారు చేసింది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణలో. సో వ్యవసాయానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
తయారు చేసిన వరి వంగడం తెలంగాణ సోనా. దీని గురించి ఏ వరి వంగడాలను కలిపితే ఈ వరి వంగడం వచ్చింది, దీని గురించి క్రితం క్లాస్లో చెప్పాను, ఒక్కసారి రెఫర్ చేయండి. సో అలా తెలంగాణ సోనా తయారు చేసింది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ. మరి తయారు చేసిన బియ్యానికి మార్కెట్ కావాలి కదా, ఆ మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఈ రోజున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. బేపాక్ సంస్థ, బేపాక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బేపాక్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో అందులో భాగంగా ఈ బేపాక్ సంస్థ ఏం చేస్తుంది, వీరు తయారు చేసిన వరికి లేదా రైస్ కి మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగజేస్తుంది. అండ్ ఈ తెలంగాణ సోనా ఏ రకంగా ఉంటుందంటే RNR 15048, ఒక్కొక్క పంటకు ఒక్కొక్క కోడ్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఏవైతే వార్తలు ఇస్తాయో వాటికి కొన్ని కోడ్స్ ఉంటాయి, కానీ ఈ కోడ్ గురించి ఎగ్జామ్లో అడిగారు. ఇటీవల వార్తలు ఇచ్చిన RNR 15048 దేనికి సంబంధించి అలా అడిగారు. సో తెలంగాణ సోనా ఎలా తయారైంది, ఎవరు తయారు చేశారు, దానికి మార్కెటింగ్ కలుగజేయడానికి ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటారు. సో అలా బేపాక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీరు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా తెలంగాణ సోనాకి మార్కెట్ సౌకర్యాలు కలిగజేస్తారు. సో ఇందులో భాగంగా అమెజాన్ లో కూడా ఈ వరి మనకు దొరుకుతుంది, మనం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్ లో ఏ పేరుతో ఉంటుందంటే తెలంగాణ సోనా థింక్ 3 అనే పేరుతో అమల్లోకి వచ్చింది. సో అలా ఈ వరి వంగడానికి మార్కెటింగ్ సౌకర్యాలు కలుగజేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం అండ్ VC ప్రవీణ్ రావు గారు, తెలంగాణకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం VC ఎవరు ప్రవీణ్ రావు గారు తన ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అనేది ఈ రోజు వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో తెలంగాణ సోనాకి సంబంధించి ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్లో బిట్స్ రావచ్చు, ఎందుకంటే మన రాష్ట్రంలో తయారైన వరి వంగడం ఏదైతే ఉంటుందో మరియు దీనికి సంబంధించి వరి ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది, చాలా తక్కువ సమయంలో పంట చేతికి వస్తుంది. ఇలాంటి అంశాలు కూడా దీనికి ఉన్నాయి. సో అలా మధుమేహ వ్యాధిగ్రస్తులను ఉద్దేశించి ఇటీవల వార్తల్లో నిలిచిన వరి వంగడం ఏంటి అంటారు. సో అదొకటి గుర్తుంచుకోండి. అది మార్కెట్లో ఏ పేరుతో అమల్లో ఉంది అమెజాన్లో అంటే థింక్ 3 రైస్ వెరైటీ. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి తెలంగాణకు సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే గిరిజనులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొనే సమస్య ఏంటంటే పోషక లోపాలు. పోషక లోపాలు అంటే మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది కదా, తీసుకునే ఫుడ్ ఇంపార్టెంట్ కదా, నాట్ ఎట్ ఆల్ క్వాంటిటీ ఇంపార్టెంట్ కదా, క్వాలిటీ ఇంపార్టెంట్. తీసుకునే కొంచెం ఫుడ్ అయినా కూడా మన శరీరానికి కావలసిన పోషక స్థాయిని పెంచాలి. సో అలాంటి పోషక స్థాయిని పెంచాలి అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైస్ ఫోర్టిఫికేషన్ కానీ, ఫుడ్ ఫోర్టిఫికేషన్ కానీ, బయో ఫోర్టిఫికేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది, మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి గారు కొన్ని వెరైటీస్ రిలీజ్ చేశారు పంటలకు సంబంధించి, బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ అని చెప్పేసి. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఏది పంట పండిన తర్వాత ఫోర్టిఫై చేస్తారు, ఏది పంట పండించే సమయంలో ఫోర్టిఫై చేస్తారు, దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఏందని చెప్పేసి టోటల్గా ఆల్మోస్ట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోర్టిఫికేషన్, అలాంటి ఫోర్టిఫికేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేస్తుంది. సో రైస్ ఫోర్టిఫికేషన్ సంబంధించి మీరు ముందుకు రండి అని చెప్పేసి. సో అదంతా పక్కన పెడితే ఈరోజు తెలంగాణకు సంబంధించి పోషక పదార్థాల స్థాయిని పెంచాలి. గ్రామీణ ప్రాంతాలు గిరిజనులు ఎవరైతే ఉంటారో వారు నివసించే మారుమూల ప్రాంతాల్లో ఫుడ్ దొరుకుతుంది, కానీ ఆ ఫుడ్లో ఎంతవరకు న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో అలాంటి వారందరికీ కూడా పోషక పదార్థాలను పంపించాలి. సో అలాంటి వాటిపైన శ్రద్ధ వహించాలి. పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో పోషక స్థాయిని పెంచే తయారీ విధానాన్ని నేర్పించాలని చెప్పేసి ఇటీవల ICRISAT ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ICRISAT ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటుంది, పటన్ చెరువులో ఉంది, హైదరాబాద్. సో ఒక ప్రపంచ స్థాయి సంస్థ. ICRISAT దాదాపు 80 మంది మహిళలను తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఎక్కడెక్కడ అంటే బెల్లంపల్లి, ములుగు, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 మంది గిరిజనులను ఎంచుకొని వారికి ఆహార తయారీ విధానం పైన, ఈరోజు ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ తయారీ విధానం పైన ఏ రకంగా తయారు చేస్తే ఏ రకమైన పదార్థాల నుండి ఎలాంటి పోషక స్థాయి పెంచవచ్చు అని చెప్పేసి వీరికి ట్రైనింగ్ కార్యక్రమాలు తీసుకొచ్చింది. సో అందులో ఈ 80 మంది ఎవరైతే ట్రైనప్ అయ్యారో వీరు ఆదిలాబాద్లోని ఉట్నూరులో ఈరోజు ఒక బెల్లంతో తయారు చేసిన మిక్సర్, ముఖ్యంగా వేరుశనగ మరి బెల్లంతో తయారు చేసిన పల్లిపట్టి ఉంటుంది కదా, అండ్ గుర్తుంచుకోండి చిక్కీస్ అంటాం మనం. పల్లిపట్టి అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్లడ్కి సంబంధించి కానివ్వండి, ఐరన్ కాంటెంట్ కానివ్వండి, బెల్లంతో చేసిన పల్లిపట్టి ఉంటాయి కదా, ఆ పల్లిపట్టి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో GI ట్యాక్స్ చెప్పినప్పుడు పల్లిపట్టి కూడా కోవిల్ పట్టై కడలై మిఠాయి అని ఒకటి చెప్పాను.
కోవిల్పట్టి కడలై మిఠాయి అనేది ఒక బెల్లంతో చేసిన పల్లిపట్టి, తమిరబరని నీటి ఆధారంగా తయారు చేసిన పల్లిపట్టికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా దక్కింది. తమిళనాడు ప్రాంతానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పల్లిపట్టిలకు కూడా జిఐస్ ఉన్నాయి. అలాంటి పల్లిపట్టీల ద్వారా పోషక పదార్థాలు పోషక స్థాయిని పెంచవచ్చు అని చెప్పేసి 80 మంది మహిళలకు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపట్టింది. ఆ 80 మంది మహిళలు ఆదిలాబాద్ లో ఉన్న ఉట్నూరు ఉంటుంది కదా, ఉట్నూరులో ఒక పల్లిపట్టి పరిశ్రమను ప్రారంభించారు. ఆ పల్లిపట్టి పరిశ్రమను ఏ మంత్రి ప్రారంభించారు అంటారు? సో ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి గారు, పటోలా ఇంద్రకరణ్ రెడ్డి గారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదంతా అటవీకి సంబంధించింది. గిరిజనులు అనే పదం ఉంది కాబట్టి అటవీ సంబంధిత అంశము. సో అలా ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పోషక స్థాయిని పెంచాలి. అలా పోషక స్థాయిని పెంచాలంటే తినే ఆహారం అన్నం ద్వారానే కాదు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, పల్లిపట్టి కానివ్వండి, లేదా ఏదైనా స్వీట్స్ తయారీ కానివ్వండి, లేదా ఏదైనా సాంబార్ లాంటివి కానివ్వండి, అలాంటివి తయారు చేసి వారికి కావాల్సిన పోషక స్థాయిని పెంచవచ్చు అని చెప్పేసి వీరికి ఒక్కొక్క విడతలో ఫస్ట్ ఫేజ్ లో 80 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫేజ్ లో ఇంకొంతమందికి ఏం చేస్తారు, ఇంకొక రకమైన వంటకం కానీ ఏదో ఒకటి స్వీట్ కానీ నేర్పిస్తారు. సో దాని ద్వారా తయారు చేసి ఇండస్ట్రీ నుండి వస్తుంది కదా, దీని మార్కెటింగ్ సౌకర్యాలు ఇక్రిసాట్ మరియు దానికి సంబంధించి ట్రైఫెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ గిరిజన అని ట్రైఫెడ్ ద్వారా మార్కెటింగ్ కూడా కలిగజేస్తారు. సో అలా దేశమంతా కూడా రాష్ట్రమంతా కూడా వీరి నుండి వచ్చిన పల్లిపట్టీలు బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైం వీరికి లైవ్లీహుడ్ దొరుకుతుంది మరియు మనకి కావలసిన పోషక స్థాయి కూడా దక్కుతుంది. అలా గ్రామీణ ప్రాంతాలు గిరిజనుల దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఏ ప్రాంతాల్లోని మహిళలకు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపట్టింది అంటారు? ఆహార తయారీ సంబంధించి. సో అది మనకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఉట్నూరులో వీరి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఫుడ్ ఫోర్టిఫికేషన్, బయో ఫోర్టిఫికేషన్, రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే సింపుల్ ఒకటే పదం గుర్తుంచుకోండి. ఏదైనా ఒక పంటని మనం పంట పండించే ముందే దానిలో కావాల్సిన పోషక పదార్థం పెంచాలనుకున్నది వాటిని జెనెటికల్ గా మాడిఫై చేస్తాం. ఎగ్జాంపుల్ విటమిన్ B12 కానీ లేదా విటమిన్ DA కానివ్వండి, మనకు కావాల్సిన విటమిన్ పెంచాలనుకునే అందులో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. సో అలా ఫుడ్ ఫోర్టిఫైడ్ క్రాప్స్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్సే. సో ఇలాంటివి ఏవైతే వార్తలు ఇస్తే వాటి గురించి చూడండి. అండ్ తెలంగాణకు సంబంధించిన 2 అంశాలు. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ విండీస్ క్రీడాకారుడు. వెస్టిండీస్ కి సంబంధించిన ఒక క్రీడాకారుడు, క్రికెట్ క్రీడకు సంబంధించిన వ్యక్తి వార్తలు నిలిచాడు. మార్లోన్ శామ్యూల్స్. ఒకవేళ ఎగ్జామ్లో గనక తన గురించి ప్రశ్న వస్తే నేరుగా అడుగుతారు. ఇటీవల వార్తలో నిలిచిన పర్సన్ మార్లోన్ శామ్యూల్స్ ఏ దేశం తరపున క్రికెట్ క్రీడ ఆడాడు అంటారు? అంతర్జాతీయ స్థాయిలో అంటారు. సో అలా క్రికెట్ క్రీడకి సంబంధించిన వ్యక్తి వెస్టిండీస్ తరపున అన్ని రకాల ఫార్మాట్ లో క్రికెట్ కి సంబంధించి వార్తలు నిలిచిన పర్సన్. సో అలా వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాడు. T20లోను, వన్డే మ్యాచెస్ లోను, టెస్ట్ మ్యాచ్ల్లోనూ చాలా మ్యాచెస్ ఆడాడు. సీనియర్ మోస్ట్ ప్లేయర్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్. సో T20లో దాదాపు 67 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ తరపున ఆడాడు. మరియు వన్డే మ్యాచెస్ వచ్చేసి 207, మోర్ దాన్ 200 మ్యాచెస్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో తన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరియు టెస్ట్ మ్యాచెస్ వచ్చేసి కెరీర్ మొత్తంలో కూడా 71 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో చాలా సీనియర్ ప్లేయర్. సో ఈ రోజున వార్తల్లో నిలిచిన పర్సన్ ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే క్రికెట్ క్రీడకి ఇక తన క్రీడ ఏదైతే ఉంటుందో, తన లైఫ్ టైం ఆడిన క్రికెట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆ క్రీడకి ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఈ రోజున వార్తలు ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ గుర్తుంచుకొని తన యొక్క లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 2018లోనే ముగించుకున్నాడు బంగ్లాదేశ్తో. ఆ తర్వాత ఎలాంటి అంతర్జాతీయ మ్యాచెస్లో తను ఆడలేదు. సో ఈరోజు తను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచాడు. అండ్ గుర్తుంచుకోండి, క్రీడకి సంబంధించి ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించారనుకోండి, ఎన్ని మ్యాచెస్లో ఆడాడు, ఎన్ని వికెట్లు తీశాడు. ఆల్మోస్ట్ ఇతను 11,000కు పైగా పరుగులు చేశాడు, ఇంటర్నేషనల్ పరుగులు అంటే రన్స్ టోటల్ అన్ని ఫార్మాట్లో కలిపి. మరియు మోర్ దాన్ 150 వికెట్స్ కూడా తీసుకున్నాడు. అంటే ఏంటి, తను బౌలింగ్ బ్యాట్స్మెన్ చేస్తున్నాడు, ఒక ఆల్రౌండర్. సో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ యాక్చువల్గా. సో దీని గురించి ఎలా విప్స్ అడుగుతారు? ఏదైనా క్రీడకు సంబంధించి ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించి వార్తలు నిలిస్తే అంటే నేరుగా అడుగుతారు, అతని పేరు ఇస్తారు, ఏ దేశం తరపున ఏ క్రీడకు ఆడాడు అంటారు. సో ఇలాంటి అంశాలు లేదా క్యాప్టెన్స్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఎవరైనా ప్రముఖులు రిటైర్మెంట్ కనుక ప్రకటిస్తే. సో మన ఇండియాకి సంబంధించి ఈ సంవత్సరం ఆగస్టు 15న మనం మహేంద్ర సింగ్ ధోని గారి గురించి చూసాము. సో అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ధోని ఒక లెజెండ్ అనుకోవచ్చు క్రికెట్లో. సో అలాంటి పర్సన్ గురించి కొన్ని ఇంపార్టెంట్గా కొన్ని డెప్త్గా అడుగుతారు క్వశ్చన్స్, ఎందుకంటే ఇండియా తరపున వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ కాబట్టి. సో అలా ఒక క్రికెటర్ అదే ధోని ఆడిన క్రికెట్ మ్యాచ్కి సంబంధించి అంతర్జాతీయ మ్యాచెస్లో విండీస్ తరపున చాలా మ్యాచెస్లో కల్పించిన ఒక సీనియర్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ ఈ రోజున వార్తల్లో నిలిచాడు. అండ్ ఇలాంటి అంశాలు తరచూ కనబడుతూ ఉంటాయి. జస్ట్ 2 days బ్యాక్
ఇంకొక క్రీడాకారుడు కూడా వార్తలు నిలిచాడు, బట్ తన గురించి అంత ఇంపార్టెంట్ గా తన గురించి అడగరు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2016లోనే అధికారికంగా అంతర్జాతీయ మ్యాచెస్ అన్నిటికీ కూడా వీడ్కోలు పలికాడు షేన్ వాట్సన్. ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక సీనియర్ ప్లేయరు, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించి చాలా కప్పులు కూడా గెలుచుకున్నాడు. సో అలాంటి షేన్ వాట్సన్ గురించి ప్రత్యేకంగా ఈ సంవత్సరం చూడకండి, ఎందుకంటే 2016-2015 వరకల్లా తన కెరీర్ ముగిసిపోయింది, అప్పుడే ప్రకటించాడు అధికారికంగా. కానీ ఇటీవల మరొకసారి ఎందుకు వార్తలు ఇచ్చారంటే అన్ని రకాల ఫార్మాట్లు అన్నారు. అంటే ఎక్స్క్లూజివ్ గా ఏంటంటే తను ఇప్పటి వరకు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నారు, మరియు అక్కడ ఆస్ట్రేలియా జరిగే బిగ్ బ్యాష్ లీగ్ కానివ్వండి అలాంటి మ్యాచెస్ లో ఆడతారు, అంటే లీగ్ మ్యాచెస్ లో ఆడతారు. సో అలా ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచెస్ సంబంధించి తను 2016 వరకే వార్తలు ఇచ్చారు. కానీ ఇటీవల ఏంటంటే ఐపీఎల్ ని దృష్టిలో ఉంచుకొని ఇక నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆడను అనే ఉద్దేశంతో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పేసి చెప్పేసి షేన్ వాట్సన్ వార్తలు ఇచ్చారు. సో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇతను డైరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ సంబంధించి ఈ రోజున వార్తలు ఇచ్చారు. సో అలా క్రికెట్ కి సంబంధించి కానీ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తులైనా కూడా వార్తలు నిలిస్తే వారి గురించి, ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి వారు సాధించిన ఘనతలు ఏమైనా ఉంటే మాత్రం దాని గురించి చూడండి. అండ్ తనకు సంబంధించి చాలా కాంట్రవర్సీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా తను డోపింగ్ టెస్ట్ లో దొరకడం కానివ్వండి, స్లెడ్జింగ్ సంబంధిత అంశాలు కానివ్వండి, చాలా కాంట్రవర్సీ విషయంలో కూడా కెరీర్ లో కొన్ని బ్యాన్స్ కూడా విధించుకున్నాడు, అంటే కొంతకాలం నిషేధ కాలాన్ని కూడా ఎదుర్కొన్న వ్యక్తి. సో అలాంటి మ్యార్లోన్ శామ్యూల్స్ ఈ రోజున వార్తల్లో నిలిచాడు. అండ్ నెక్స్ట్ పర్సన్ ఆశిష్ కక్కడ్ ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? ఫస్ట్ వార్తలు ఇచ్చిన పర్సన్ ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు చూడాలి. సో అలా సినీ చిత్ర రంగానికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషకి సంబంధించిన వ్యక్తి అంటారు? ఒక గుజరాతీ ఫిల్మ్ మేకర్, ఇటీవల గుజరాత్కి సంబంధించి 2-3 వ్యక్తులను చూసాం మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ముఖ్యంగా నైటింగేల్ ఆఫ్ గుజరాత్ ఆ మహిళ గురించి చూసాము, మరియు కనోడియా బ్రదర్స్ గురించి చూసాము. మహేష్ కనోడియా, నరేష్ కనోడియా రాజకీయంగాను సినీ చిత్రంలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఒక ద్వయం అన్నదమ్ములు. మరణంలో కూడా ఒకరు తర్వాత ఒకరోజు ఇమ్మీడియట్ గా చనిపోవడం జరిగింది. ఈ మంత్ లో వార్తలు ఇచ్చారు, ముఖ్యంగా అక్టోబర్ మంత్ లో. సో అలా ఈ రోజున మరొక గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఒక ఫిల్మ్ మేకర్, అంటే ఒక ప్రొడ్యూసర్, మరి కొన్ని చిత్రాలకు డైరెక్టర్ గా కూడా తన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక నటుడు, అంతకు మించి ఒక నటుడు, చాలా సినిమాల్లో కూడా నటించాడు. అత్యంత గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు ఏంటంటే బెటర్ హాఫ్ అనే ఒక మూవీ, మరియు మిషన్ మమ్మీ అనే ఒక మూవీ. ఈ రెండింటికి కూడా తనకు విశిష్ట ఆదరణ దక్కింది. అలా అభిమానులను సంపాదించుకున్న ఒక వ్యక్తి ఆశిష్ కక్కడ్, ఒక గుజరాతీ భాషలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. బాలీవుడ్ రంగంలో కూడా చాలా సినిమాలు నటించాడు. ఈ రోజున మరణిస్తూ వార్తలు నిలిచాడు. ఆశిష్ కక్కడ్ ఇటీవల మరణించాడు. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంటారు, లేదా ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటారు? తన కెరీర్లో గుర్తింపు పొందిన మొత్తం చాలా వరకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మూవీస్ ఇవి రెండు, బెటర్ హాఫ్ ఒకటి, మిషన్ మమ్మీ ఒకటి. సో అలా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఈ రోజున వార్తలు ఇచ్చారు. మరణించిన వ్యక్తులు ఆల్మోస్ట్ 49 years ఆఫ్ ఏజ్. అండ్ నెక్స్ట్ దిలీప్ రత్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారంటారు? సో చైర్మన్ గా ఉన్నారు. ఏ సంస్థకి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. సో డైరీ అంటున్నాను, పాలకు సంబంధించింది. భారతదేశంలో పాల పరిశ్రమ అనగానే మనకు గుజరాత్ గుర్తుకు రావాలి, ఆనంద్. సో ఇటీవల కాలంలో అమూల్ ఒప్పందం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది, వారికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి ఎలాంటివి ఇస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో ఇస్తున్నాయి, అధికార గణాన్ని ఏ రకంగా పంపిస్తుంది ప్రభుత్వం, విడతల వారీగా వారికి ట్రైనింగ్ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ చూస్తున్నాం మనం. సో అలాంటి డైరీ డెవలప్మెంట్ కి సంబంధించి భారతదేశంలో పాల పరిశ్రమకు సంబంధించి అత్యున్నత సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. దీని గురించి కూడా మనం చాలాసార్లు చూసాము. ఆ సంస్థకి చైర్మన్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దిలీప్ రత్ గారు. సో ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్, ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థ పాల పరిశ్రమకు సంబంధించి. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంస్థ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రిసెల్స్ లో ఉంటుంది. బ్రిసెల్స్ ఎక్కడ? బెల్జియం. సో బ్రిసెల్స్ వేదికగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్, అంటే అంతర్జాతీయ పాల సమాఖ్య అనేది ఉంటుంది. అలా ఒక్కొక్క దేశంలో ఉండే పాల సమాఖ్యలు ఉంటాయి కదా, వారందరూ కూడా అందులో మెంబర్షిప్ ఉంటుంది. సో ఆ సంస్థకి సంబంధించి బోర్డు మెంబర్ గా ఎన్నిక కావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏకగ్రీవంగా బోర్డు మెంబర్ గా. ఒక బోర్డు ఉంటుంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పాల పరిశ్రమకు సంబంధించి ఎలాంటి నియంత్రణ తీసుకోవాలి, ఎలాంటి అధునాతన పద్ధతి తీసుకురావాలి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగే సమ్మిట్స్ కానివ్వండి, అలాంటి ఒక కేంద్రము ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ కి భారతదేశం తరపున ఎన్నికైన బోర్డు మెంబర్ గా ఎన్నికైన రెండవ వ్యక్తి. అంతకు ముందు 2010లో అమృతా పటేల్ అనే ఒక మహిళ ఎన్నికయ్యారు.
సో ఆ తర్వాత ఆ ఘనత సాధించిన మరొక భారతీయుడు ఈ రోజున వార్తలు నిలిచారు. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ విషయంలో ఇటీవల ఏ వ్యక్తి వార్తలు నిలిచాడో అంటారు, దిలీప్ రత్. మోస్ట్ ఇంపార్టెంట్. సో పాలకు సంబంధించిన ఒక పరిశ్రమ కానీ నియంత్రణ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాల విషయాన్ని గుర్తుంచుకోండి. సో అలా దిలీప్ రత్ భారతదేశంలో ఈ ఘనత సాధించిన 2వ పర్సన్. ప్రస్తుతం కూడా కీలక పదవులు ఉన్నాడు, అది కూడా పాలకు సంబంధించిన పరిశ్రమ విషయంలోనే. అండ్ నెక్స్ట్ జాన్ మగుఫులి. జాన్ మగుఫులి, జాన్ మగుఫులి, నాట్ పులి. సో జాన్ మగుఫులి ఈ రోజు వార్తలు నిలిచాడు. టాంజానియా దేశానికి సంబంధించి, టాంజానియా మనం టాంజానియా అంటాం కదా, టాంజానియా దేశానికి సంబంధించి ఈ రోజు వార్తలు నిలిచాడు జాన్ మగుఫులి. సో ఎందుకు అంటే 2వసారి తను దేశ అధ్యక్షునిగా ఇటీవల ఎన్నిక కావడం జరిగింది. సో నేరుగా బిట్టడుతారు, ఇటీవల వార్తలు నిలిచిన జాన్ మగుఫులి ఏ దేశానికి 2వసారి అధ్యక్షునిగా వార్తలు నిలిచాడు అంటారు. సో టాంజానియా దేశానికి సంబంధించి అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మాలి కానివ్వండి, చాలా అంశాలు నేను చెప్తున్నాను. మాలి గురించి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో ఈరోజు టాంజానియాకి సంబంధించి నూతన అధ్యక్షుడు జాన్ మగుఫులి వార్తలు నిలిచారు. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం ది ఏజ్ ఆఫ్ పాండమిక్స్, హౌ దే షేప్డ్ ఇండియా అండ్ వరల్డ్. పేర్లోనే ఉంది ది ఏజ్ ఆఫ్ పాండమిక్స్ అంటున్నాను, విపత్తు కాలాలు అన్నట్టు, ముఖ్యంగా మహమ్మారి సమయం అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం మనం పాండమిక్ సమయంలోనే ఉన్నాం. పాండమిక్ అంటే ఏంటి? ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక పాండమిక్ డిసీజ్ అంటే ఇప్పుడు మనకి కరోనా. సో ఇలాంటి పాండమిక్స్ సంబంధించి ఒక పీరియడ్ ని టైంగా తీసుకున్నాడు. అంటే కొంతకాలంలో ఎన్ని రకాల విపత్తులు, ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చాయి, ఎన్ని రకాల మహమ్మారులు ప్రజల ప్రాణాలను తీసాయని చెప్పేసి అలా టైం పీరియడ్ 1817 నుండి 1920 సంవత్సరం, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని పట్టి పీడించిన మహమ్మారులు ఏంటి? కరోనా లాంటి మహమ్మారులు. అండ్ గుర్తుంచుకోవడంలో కరోనా గురించి ఉండేది, ఎందుకంటే 1920 వరకు ఉన్నాయి మాత్రం చూపించాడు. సో అలాంటి మహమ్మారులకు సంబంధించి సంకలనం చేస్తూ ఒక పుస్తకం వార్తలో నిలిచింది. అండ్ ఇందులో దాదాపు 70 మిలియన్ల ప్రజలు చనిపోయారు ఇండియా ఎపిసెంటర్ గా అని చెప్పాడు. అంటే చాలా విపత్తులు మనం ప్రపంచవ్యాప్తంగా బ్యూబోనిక్ ప్లేగ్ తీసుకోండి ఎగ్జాంపుల్. బ్యూబోనిక్ ప్లేగ్ ఏ రకంగా పట్టి పీడించింది. అలాంటి సమయంలోనే 1897లో ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ వచ్చింది. అంటే ఖచ్చితంగా బ్యూబోనిక్ ప్లేగ్ బాంబేకి సంబంధించి ఇందులో ఉంటుంది అన్నట్టు. సో ఈ మధ్యకాలం 1817 నుండి 1920 మధ్యలో ప్రపంచాన్ని పట్టి పీడించాయి, ఎక్స్క్లూజివ్ గా ఇండియాను పట్టి పీడించిన ఆరోగ్య మహమ్మారులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటి ప్రభావాలు, ఎంతమంది జీవం పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారో అలాంటి సంకలనం చేస్తూ ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ విపత్తు కాలంలో వచ్చిన పుస్తకం ది ఏజ్ ఆఫ్ పాండమిక్స్ 1817 to 1920. హౌ దే షేప్డ్ ఇండియా అండ్ వరల్డ్. హౌ దే షేప్డ్ ఇండియా అండ్ వరల్డ్ అంటే అవి భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఎలా నిర్మించాయి, ఏ రకంగా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేశాయని చెప్పేసి ఉద్దేశంగా రాయబడింది. ఎవరు రాశారో అంటారు, చిన్మయ్ దూబే గురించి ఇప్పటి వరకు 3 పుస్తకాలు నేను చెప్పాను, ఇది 3rd పుస్తకం. సో చిన్మయ్ దూబే, ఇది మాత్రం ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన పుస్తకం ఇది. సో ఇవి మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.